నాకు మంత్రి పదవి వద్దు, ప్రజల్లో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి. నేను మంత్రినే, ముఖ్యమంత్రి కొడుకునే, పార్టీ మాదే అయినా కానీ నేను పార్టీలోనే ఉన్నాను. నాకు అవసరం లేదు మంత్రి పదవి. ప్రజలకు సేవ చేస్తున్నా లేదా, మంత్రి కన్నా సేవలు పొందుతున్నాడా లేరా ప్రజలని ఆలోచన ఉంది. మంత్రి పదవులు ఉన్నంత మాత్రాన నాకు ఏం నిధులు రావా అని ఆలోచనతోని ఆ జిల్లా ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే పనిలో ఉన్నాడు తప్ప. మీరు న్యూట్రల్గా ఆన్సర్ చెప్తున్నారు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ప్రజలు ఎటువైపు స్టాండ్ చేసే అవకాశాలు ఉంటాయి, మీరైతే ఎట్లా స్పందిస్తారు అంటున్నా. నేను ఏమంటున్నాను, ప్రజలకు పని పెట్టినని చెప్తున్నాను. బాబాయి అబ్బాయి ప్రజలకు పని పెట్టారు, ఏ జెండా వైపు పోవాలో ప్రజలకు ఆలోచించుకున్నట్లు చేశారు అని చెప్పిన నేను. మీ అవకాశాలు ఒకవేళ మీ దాకా అవకాశం వస్తే మీరు బాబాయ్ సైడ్ ఉంటారా, అబ్బాయి సైడ్ ఉంటారా? ఇప్పుడు బాబాయ్ అయితే మాట్లాడలేడు ప్రజల్లో పోయి, అబ్బాయి మాట్లాడే తత్వం ఉంది, తాతగారు లెక్క ప్రజలను ఆకర్షించే నాయకుడు లెక్క ఉంది. మనమడు ఎన్టీఆర్ గారు జూనియర్ రామారావు జూనియర్ ఎన్టీ రామారావు అన్నట్లా ఒక సెన్సేషన్, దానికి దీనికి ఈక్వల్గా పెడతారు ఎక్కడైనా. అంటే ఎన్టీఆర్ గారు ఎలా మాట్లాడతారు, మనమడు ఈ జూనియర్ ఎన్టీఆర్ గారివి అలా మాట్లాడతారని ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్. నేను ఇచ్చాను హామీ అంటే కంపల్సరీ తీరుస్తాడు అని ఒక వాగ్దానం చేసే నాయకుడు అని లక్షణాలు, ఒక హీరోయిజంలు ఉన్నాయి, ఒక రాజకీయ పరంగా ఉన్నాయి. వాళ్ళ తాతగారిని ఎలా చూస్తున్నాము, ఈయనను అలాగా చూస్తున్నామని ప్రజలు అనుకుంటారు. నిజంగా ఒకవేళ ఇలాంటి అవకాశాలే వస్తే వీళ్ళు నారా ఫ్యామిలీ అయితేనేమి, బాలయ్య గారు అయితేనేమి మళ్ళీ పిలిచి ఏమన్నా పార్టీ పెట్టకు అనే అవకాశాలు ఏమన్నా ఉండే అవకాశాలు ఏమన్నా ఉంటాయా? దిమ్మాన పార్టీలోనే కొనసాగాలి, టీడీపీలో కొనసాగాలి, బయట వేరే కొత్త పార్టీ పెట్టద్దు అని అలాంటి చర్చలు ఏమైనా తీసుకునే అవకాశం లేదు? ఏం చర్చలు జరిగినా అని ఎన్టీఆర్ గారు పక్కా పార్టీ పెడతారు. తాతకు తగ్గ మనమడు అని ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేసి ఊరు వాడ అనే కార్యక్రమాన్ని తీసుకున్నారు ఆదర్శంగా. ప్రజలకు నేను దగ్గర అవుతున్నాను, ప్రేక్షకునిగా హీరోగా వాళ్ళను సినిమాలో చూశారు. నేను ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ఊరు వాడ రేపు రాబోయే కాలానికి ఊరు వాడనే ఆయనకు పెద్ద పార్టీగా మారుతుందని ప్రజలు అనుకుంటున్నారు, ఆయనవి అనుకుంటున్నాను. నేను రాబోయే కాలానికి కాబోయే సీఎంని, ఏపీకి ఈ 2.5 ఏళ్ళు కష్టపడ్డానుకో ఆ పదవి, సీఎం పదవి నా చేతికి వస్తుందని ఆలోచిస్తున్నాను. ఒకవేళ జనాల పల్స్ చూసిన తర్వాత ఇదే పార్టీలో సీఎం అవకాశం ఇస్తాము అని అంటే జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టకుండా ఇప్పుడున్న టీడీపీలోనే కొనసాగే అవకాశాలు ఏమన్నా? ఆయన ఎప్పుడో అన్నాడు, పార్టీ నాదే, మాదే సంస్థానం, మేము చెప్పిందే కానీ వేరే వాళ్ళకి పగ్గాలు ఇచ్చారు, అందులో పోతే నా పేరేముంటుంది. నేను కొత్తగా పెట్టి నేనేందో మా తాతగారు ఏందో ఆ బాట మళ్ళీ నేను చూపిస్తా, యువ నాయకుడిగా యువకులకు నేనేందో వస్తాను, రాజకీయంలో నేను వచ్చి చూపిస్తానని ఒకటైతే గట్టిగా ప్రోద్బలం అయితే ఉంది. కంపల్సరీ ప్రజల్లో ఎప్పుడైనా వెళ్తాడు. అది ఈ పార్టీ, నేను సొంత పార్టీ పెట్టాలని ఆయన ఒక నిర్ణయం. అది తాతగారి పేరు మీద పెడతారా, వాళ్ళ అమ్మగారి పేరు మీద పెడతారా, మొత్తం రాష్ట్రాన్ని చూసి రాష్ట్రాలు అన్నీ కలిసి ఏ పార్టీ పెట్టాలనే ఆలోచన ప్రజల మీద వదిలేసి అప్పుడు ప్రజల గురించి ఆకాంక్ష గురించి ప్రజల్లోకి వెళ్తాడని నేను అదైతే వాస్తవం. విజయ్ తరహా రాజకీయాలను ఈయన చక్రం తిప్పే అవకాశాలు ఉన్నాయంటారు. ఒకవేళ అందరూ సినిమా హిట్ అయిందంటే ఇంకో సినిమాకి ఎట్లయినా వెళ్తారు. ఈయనకు ఆల్రెడీ సినిమా ఉంది, విజయ్ లేక అవసరం లేదు. ఎన్టీఆర్ గారికి ఆల్రెడీ పాన్పు ఒక పాట లేక ఆయనకు ఉన్నది రాజకీయ. ఇప్పుడు విజయ్ గారు ఈ మధ్యలో తమిళనాడులో అరంగేట్రం, ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి అరంగేట్రం చేయడం ద్వారానే వీళ్ళలో ఇప్పుడు కొత్తగా ఉత్సాహం వచ్చి పార్టీ పెట్టాలి, రాజకీయాల్లోకి వెళ్ళాలనే ఉత్సాహం కలిగిందంటారా? లేకుంటే ఆయనకు ముందు నుంచి ఉంది, విజయ్ గారికి తర్వాత ఉండొచ్చు కానీ ఎన్టీఆర్ గారికి ఎప్పటి నుంచి ఉంది. అతను చూసాక ఏమైనా ఉత్సాహం కలిగిందంటారా? ఓకే, ప్రజలు ఆదరిస్తారు అనే అవకాశాలు ఏమైనా అట్లా? ఉంది తాతగారు. ఇప్పుడు మనమడు అంటే తాతగారు పోలికలు ఉన్నట్లనే కదా, మనమడు తండ్రి కొడుకు వాళ్ళ వారసత్వంలో ఉంది. కాకపోతే అలాంటి ఈ విజయ్ ఏదైతే విజయం అతనికి ఇంకా మరింత ఉత్సాహాన్ని ఇచ్చి ఉంటుందా అని నేను అంటున్నాను. విజయ్కి విజయం వచ్చిందని ఈయనకు రాదు అని కాదు, ఈయనకి ఎప్పటి నుంచో రాజకీయాలు ఉన్నాయి. అవును, రాజకీయం వీళ్ళు ఇంటి చుట్టే తిరుగుతుంది, సినిమా ఇండస్ట్రీకి వీళ్ళు ఇంటి చుట్టే తిరుగుతుంది. ఈయన రాజకీయాలకు రావాలనుకుంటే ఎప్పుడో 2009 వస్తుండే, 2004. నా క్వశ్చన్ అదే, అప్పుడే రావాల్సింది. ఇప్పుడు ఈ పొలిటికల్ వైబ్ ఒకటి, ఇండస్ట్రీ సినీ ఇండస్ట్రీ వైబ్ ఒకటి, అటు ట్రెండ్ ఆల్రెడీ సెట్ చేసారు. ఈ టైం కరెక్ట్ అని అనుకొని ఇప్పుడు రావడం జరుగుతూ ఉందా? ఆల్రెడీ 2016-17 ఒకసారి మీటింగ్ అయింది అమిత్ షాతో. ఈ తెలంగాణలోనే నోవటల్లోనే అమిత్ షా గారు కొంతమంది లీడర్ మన
హీరోస్ అందరిని పిలుచుకున్నాను. ఆ రోజు ఎన్టీఆర్ గారు కూడా ఉన్నారు. నేను ఇప్పుడు పార్టీలకు దూరం ఉన్నాను, కావాలంటే వచ్చి కలుస్తాను అంతే తప్ప రాజకీయాలకైతే నేను వాళ్ళకి అంత అమిత్ షా అసలుకి వచ్చి వీళ్ళందరూ పిలిచిందంటే ఆ ఒపీనియన్ ఉన్నాకనే కదా. లేదని ఎట్లా అనుకుంటున్నాను? విజయ్ వేరు, ఎన్టీఆర్ వేరు. జూనియర్ ఎన్టీఆర్కి ఒకటే పోలిక ఉంది. ప్రజలన్నీ ఎప్పుడో కోరుకుంటున్నారు. వస్తాడు పక్క, రావడం లేట్ అవుతుండొచ్చు కానీ వచ్చడం మట్టుకు పక్క. అది ప్రజలకు సేవ చేయడానికి నేను వస్తాను అని ప్రజల్లో అయితే ఆలోచన అయితే ఉంది. అదైతే వస్తుంది. తెలంగాణలో పాలిటిక్స్ మరి ఏంది చాలా